T20 క్రికెట్ లో ఎన్నో ఇయర్స్ గా వరల్డ్ నెంబర్ 1 గా ఉన్న టీమిండియా సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. ఈ బచ్చాగాడిని ఫస్ట్ చూడండి. ఈ బచ్చాగాడిలో ఇండియన్ ఫ్యాన్స్ శ్రేయస్ అయ్యర్ ని చూసుకుంటున్నారు. अपने देश को नंबर 2 पर ले जाएंगे. नंबर 2 पर? नंबर 1 पर क्यों नहीं? क्योंकि वो मेरा सपना नहीं. అసలు స్టోరీ ఏంటంటే ఎన్నో ఇయర్స్ గా మనం కష్టపడి బిల్డ్ చేసిన ఈ ర్యాంకింగ్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. అసలు విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా మనం కష్టపడి నిర్మించుకున్న డామినేషన్ కేవలం 2 వారాల్లో కూలిపోయింది. వరుసగా టోర్నమెంట్లు గెలిచాం, 2 వరల్డ్ కప్లు కూడా గెలిచాం, హోమ్ అయినా అవుట్ ఆఫ్ ఇండియా అయినా T20 సిరీస్లు దాదాపు ఓడిపోకుండా ఆడాం. కానీ 2 వారాల్లో 2 సిరీస్లు ఓడిపోవడంతో మనది పూర్తిగా పగిలిపోయింది. అదే ఈగో. టీమిండియా ఇప్పుడు T20 ఇంటర్నేషనల్స్ వరల్డ్ నెంబర్ 1 టీం కాదు. ఇంగ్లాండ్ మనల్ని దాటేసి ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. నార్మల్ గా చూస్తే ర్యాంకింగ్స్ మారడం పెద్ద విషయం కాదు. 1600 రోజుల తర్వాత టీమిండియా నెంబర్ 1 నుంచి నెంబర్ 2 కి పడిపోయింది. అంటే ఇక్కడ ఏదో పెద్ద బొక్కే ఉందని ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ఇంగ్లాండ్ గొప్పగా ఆడేసిందని కాదు, మనం చాలా మిస్టేక్స్ అయితే చేసాం మ్యాచెస్ లో. అయితే మనం వీడియోలో మాట్లాడుకోబోతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో ఒకవేళ ఈ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చుంటే వీళ్ళు కొత్త చెక్కేసేవారు అని నా ఫీలింగ్. అయితే పదండి ఇంక మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? టీమిండియా టాలెంట్ ఎంత ఎక్కువ అంటే ఇంకో ఇండియన్ టీం రెడీ చేసి వరల్డ్ కప్ కి పంపించేయచ్చు అని మనం మామూలుగా మాట్లాడుకుంటుంటాం. అయితే అలాంటి ప్లేయర్స్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీప్లేస్మెంట్ నెంబర్ 1 వైభవ్ సూర్యవంశీ ప్లేస్ లో యశస్వి జైస్వాల్. వైభవ్ ఐపీఎల్ లో ఎక్సలెంట్ గా ఆడాడనే విషయంలో ఎలాంటి డౌట్ మనకు లేదు. కానీ ఐపీఎల్ కండిషన్స్ ఇంకా ఇంగ్లాండ్ లాంటి డేంజరస్ పిచ్ల సిచ్యువేషన్ టోటల్ గా వేరు. ఐపీఎల్ లో చిన్న బౌండరీస్, ఫ్లాట్ పిచ్ల మీద పూల్ అయిపోయాడు కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ మీద అసలైన క్రికెటర్ బయటకు వస్తాడు. వైభవ్ ఇక్కడ తక్కువ చేయడం మ్యాటర్ కాదు, కానీ ఇక్కడ జైస్వాల్ ని తీసుకెళ్తే బాగుండేది అని ఫ్యాన్స్ ఫీలింగ్. Second ODI 100. రీప్లేస్మెంట్ నెంబర్ 2 టుక్ వర్మ ప్లేస్ లో రజత్ పటిదర్. తిలక్ వర్మ ఈ సిరీస్ లో చాలా కాంట్రవర్సీస్ అయితే ఫేస్ చేస్తున్నాడు. మెయిన్ విషయం ఏంటంటే తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుందంటే టుక్ వర్మ అనే ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఓన్లీ లాస్ట్ మ్యాచ్ వదిలేసి ఆల్మోస్ట్ లాస్ట్ 6 మ్యాచెస్ స్ట్రైక్ రేట్ ఇంకా అడక్కండి భయ్య. అందుకే తిలక్ వర్మ ప్లేస్ లో రజత్ పటిదర్ ఎల్లుంటే బాగుండు అని ఫ్యాన్స్ ఫీలింగ్. ఇప్పుడు రజత్ పటిదర్ మంచి ఆప్షనే, ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో వస్తాడు, స్పిన్ ని బాగా పికప్ చేయగలడు, ఇంకా ఐపీఎల్ 2 times కెప్టెన్ కూడా. యాక్చువల్ గా అయితే నేను సిఎస్కే ఫ్యానే గానీ ఈసారి మాత్రం ఆర్సీబీ ప్లేయర్స్ కి చాలా తప్పు జరుగుతుంది భయ్య. Just further evidence of a man who is extreme. రీప్లేస్మెంట్ నెంబర్ 3 వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో కునాల్ పాండ్యా కూడా ఇంగ్లాండ్ టూర్స్ కి వెళ్లాల్సిన ప్లేయర్స్ లో ఒకడు. టఫ్ టైమ్స్ లో మ్యాచ్ ని తిప్పే ప్లేయర్ గా పేరుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 స్టైల్స్ లోని టీమ్ కి యూజ్ అవుతాడు. ముఖ్యంగా కునాల్ బౌలింగ్ లో చేసే ఎక్స్పెరిమెంట్లు బౌన్సర్లు, బ్యాటర్లను పిచ్చి చేసి పడేస్తాయి. ఆ హ్యారీ బ్రోక్ గడ్ కొట్టే దెబ్బలకి నెత్తి మీద ఒక బౌన్సర్ తెంగేవాడు. Oh, gone. He is so canny. He is so tricky. Very simple. రీప్లేస్మెంట్ నెంబర్ 4 శివం దుబే ప్లేస్ లో రింకు సింగ్. శివం దుబేతో బౌలింగ్ ఎలాగో చేయించడం లేదు, అంటే ఓన్లీ బ్యాటర్ గా మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఓన్లీ ఫినిషర్ రోలే ఫిల్ చేయాలంటే రింకు సింగ్ ని తీసుకెళ్లి ఉంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్. రీప్లేస్మెంట్ నెంబర్ 5 వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కుల్దీప్ యాదవ్. ఇది కొంచెం కష్టమే, ఎందుకంటే వరుణ్ అంత దరిద్రంగా అయితే బౌలింగ్ చేయట్లేదు. అయినా కుల్దీప్ కూడా ఈ మధ్య అంత పెద్ద పర్ఫార్మెన్సెస్ అయితే లేవు. కానీ కుల్దీప్ యాదవ్ కొన్ని ఎక్స్పీరియన్స్ తో ఇంగ్లాండ్ మీద పనికొచ్చేవాడు అన్న ఫీలింగ్. రీప్లేస్మెంట్ నెంబర్ 3 హర్షిత్ రాణా ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్. టు బి ఫ్రాంక్, హర్షిత్ రాణా మంచి బౌలరే, కానీ కంటిన్యూస్ గా ఇంజురీస్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి కాంబినేషన్ మీద. ఇంకా భువి విషయానికి వస్తే మనం పెద్దగా ఏం చెప్పక్కర్లేదు, ఐపీఎల్ లో ఫామ్ లోనే ఉన్నాడు. ఇంగ్లాండ్ మీద మంచి రికార్డ్స్ కూడా ఉంది, న్యూ బాల్ తో స్వింగ్ కూడా చేయించగలడు. సో హర్షిత్ రాణా ప్లేస్ లో భువి వచ్చుంటే రిజల్ట్ వేరేలా ఉందని నా ఫీలింగ్. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. అయితే మీకు తెలిసిన బెస్ట్ కాంబినేషన్ కామెంట్ బాక్స్ లో వదలండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.